Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 మృత్యుంజయుడా వందనం. మృత్యుంజయుడా వందనం. మృత్యుంజయుడా వందనం. మృత్యుంజయుడా వందనం. మృత్యుంజయుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మరణమును గెలిచిన యేసువా వందనం. మరణము గెలిచిన యేసువా వందనం. సమాధిని గెలిచిన యేసువా వందనం. సమాధిని గెలిచిన యేసువా వందనం. సైతానును గెలిచిన యేసువా వందనం. సైతానును గెలిచిన యేసువా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషాన్ని మనం యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మగ్దలా మరియ యేసు ప్రభువుని ఏ రీతిగా గుర్తించింది అనే సత్యాన్ని తెలుసుకోవడం మనం ఈనాటి సువిశేషములో మనం చూస్తున్నాం. ఏ విధంగా గుర్తించింది యేసు ప్రభువుని? ఆవిడ కూడా వేకువజామునే ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధిలో యేసు ప్రభువు లేకుండా ఉండటాన్ని చూచి భయపడింది, కంగారు పడింది. అదేవిధంగా ఆ విషయాన్ని శిష్యులకు తెలియజేసింది. వెళ్ళి పరుగు పరుగున వెళ్ళి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని పలికింది. ప్రియులారా, మగ్దలా మరియమ్మ యేసు ప్రభువు మీద ప్రేమతోటి అసలు ఎందుకు వెళ్ళింది ఏకువజాముని ఆ సమాధి దగ్గరకి అంటే, మనము లూకా సువార్తలో, మార్కు సువార్తలో మనం చదువుకుంటామండి. యూదుల సంప్రదాయం ప్రకారం మరణించినటువంటి ఆ శరీరానికి ఎంబామింగ్ అంటారండి. అంటే ఆ శరీరానికి అత్తరులు పూస్తారు. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఏమిటి అంటే యేసు ప్రభు చనిపోయింది శిలువ మీద ఏమంటారు, ఈ యొక్క ఆయిత్త దినము, ఈ యొక్క సబ్బాతు దినానికి ముందు రోజు, సబ్బాతు దినపు గడియలలో ప్రవేశిస్తూ ఉండగా, కాబట్టి వారు ప్రభువుకి చేసుకోవలసినటువంటి ఆ మర్యాదలు చేసుకోలేదు. కాబట్టి ఈ మరియమ్మ, మగ్దలా మరియ ఒకవేళ ఆ ప్రత్యేకమైన ఉద్దేశంతో వెళ్ళి ఉండవచ్చు. మనం చదువుకుంటామండి స్పష్టముగా. ఒకసారి వాక్యాన్ని తీసుకోండి. లూకా సువార్త 24వ అధ్యాయాన్ని తీసుకుందాం ఒకసారి. అక్కడ మనం వాక్యాన్ని చదువుకుంటాం. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారము వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. ఎందుకు వచ్చారండి ఆ విధంగా? అందరిని చూడండి, ఎందుకు వచ్చారు? సుగంధ ద్రవ్యాలు, సెంట్లు తీసుకొని ఎందుకు వచ్చారు చెప్పండి? సమాధి దగ్గర సెంట్లు తీసుకొని ఎందుకు వచ్చారు? ఎవరైనా ఇంట్లో చనిపోతే శవం మీద మనం ఏం చేస్తాం? ఆ భౌతిక కాయం మీద మనం ఏం చేస్తారు చెప్పండి? సెంట్లు. సుగంధ ద్రవ్యం అంటే ఏంటి? సెంట్. దాని మీద పోస్తాం. గమనించండి, జాగ్రత్తగా ఆలకించండి. సమాధి ద్వారమును గమనించండి. ఈ స్త్రీలు యేసు ప్రభు లేచి ఉన్నాడనుకో, జాగ్రత్తగా వినండి అందరూ. యేసు ప్రభు లేచి ఉన్నాడని నమ్మినట్లయితే సెంట్లు తీసుకొని వెళ్ళేవాళ్ళ? లేచినటువంటి యేసు ప్రభుకి సెంట్లు కొడతారా వెళ్ళి? లేదు కదా.
వాళ్ళు ఎలా వెళ్ళారు సమాధి దగ్గరకి? ఏ యేసు ప్రభువును చూడటానికి వెళ్ళారు? సజీవుడైన యేసు ప్రభువునా, చనిపోయిన యేసు ప్రభువుని చూడాలనుకున్నారా? చనిపోయి సమాధిలో ఉన్న యేసు ప్రభువుని చూడాలనుకున్నారు. ఉత్థానమైన యేసు ప్రభువు కోసం వెళ్ళట్లా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉన్నాయి, వాళ్ళ తలంపులు వేరుగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన చనిపోక ముందు నేను 3వ నాడు లేస్తానని చెప్పాడు కదా, అది వాళ్ళ మనసులో లేదండి. యేసు ప్రభుని ఎలాగ చూడాలనుకున్నారు వాళ్ళు? శవంలాగా, మన భాషలో చెప్పాలంటే చనిపోయినట్టు భౌతిక కాయాన్ని అలానే పడిపోయి అక్కడ ఉండటాన్ని చూడాలనుకున్నారు వాళ్ళంతే. ఆ విధంగా ఉన్నటువంటి ఆ శరీరానికి అత్తరులు పోద్దామని, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళారండి. వెళుతూ వెళుతూ ఏమనుకున్నారు? చదవం ఇప్పుడు. సమాధి ద్వారము మూసియున్న రాయి దొర్లింపబడి ఉండుట చూచిరి. వారి సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభు యేసు దేహము వారికి కనిపింపలేదు. ప్రియులారా గమనించండి, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అంటే చనిపోయినటువంటి యేసు ప్రభు యొక్క శవాన్నే కానీ జీవిస్తున్నట్టు యేసు ప్రభువు కోసం వాళ్ళు వెతకటల్లా. సజీవుడంటే యేసు ప్రభువు కోసం వాళ్ళు వెతకటల్లా. కాబట్టి ఇదిగో దేవదూత వాళ్ళకి కనబడి ఒక వాక్యాన్ని పలుకుతున్నారు. 5వ వచనాన్ని చదవండి దయచేసి. వారు భయపడి తలలు వంచి సాగిల పడగా ఆ పురుషులు వారితో, ఏ పురుషులు? దేవుని యొక్క దూతల రూపంలో ఉన్నటువంటి వారిని వీళ్ళు పురుషులు అనుకున్నారు కాబట్టి ఆ పురుషులని రాయబడి ఉంది. ఆ దేవుని యొక్క దూతలు ఏమంటున్నారో వినండి, అందరికీ ముఖ్యమైన సందేశం. మీరు సజీవుడైన దేవుణ్ణి మృతులలో ఎలా వెతుకుచున్నారో ఆయన ఇక్కడ లేడు. మీరు సజీవుడైన దేవుణ్ణి మృతులలో ఎందుకు వెతుకుతున్నారో? మనకు కూడా చనిపోయిన యేసు ప్రభు అంటేనే ఇష్టం కదా. అందరిని చూసి చెప్పండి, మీరు నిజంగా నాతో మాట్లాడండి. మీకు చనిపోయిన యేసు ప్రభు అంటే ఇష్టమా, ఉత్థానమైన యేసు ప్రభు ఇష్టమా? చెప్పండి. అబద్ధాలు చెప్పమాకండి, నాకు అబద్ధాలు చెప్పమాకండి. ఏ ప్రభు అంటే ఇష్టం? ఉత్థానమైన యేసు ప్రభువేనా? మరి అలాగైతే మీ ఫాదర్ని అడుగుతా, ఇప్పుడు ఈస్టర్ పండుగ రోజు ఎక్కువ మంది గుడికి వచ్చారా, గుడ్ ఫ్రైడే రోజున ఎక్కువ గుడికి మంది వచ్చారు? నిజం చెప్పండి. క్లియర్గా చెప్పండి, ఏ రోజున ఎక్కువ మంది వచ్చారు? గుడ్ ఫ్రైడే రోజు ఎక్కువ వస్తారు. సహజంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ కూడా ఏం చేస్తాం? కన్నీరు గార్చుకుంటా వచ్చేస్తాం. తప్పు లేదు. ఆయన మరణము ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఇదిగో వీఆర్ ఈస్టర్ క్రిస్టియన్స్ అండ్ అవర్ సాంగ్ ఈజ్ హల్లెలూయా అంటాడండి పునీతుడు. మనం ఉత్థాన క్రైస్తవులం, మన పాట ఏంటి? హల్లెలూయాగా ఉండాలి. మనం ఇంకా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకా ఆ శ్రమల గురించి, ఆ సిలువ గురించే మాత్రమే, ఆ గుడ్ ఫ్రైడేలోనే మనం ఉండకూడదు. 40 దినాల పాటు, ఏమండి, 40 దినాల పాటు తపస్సు కాలంలో ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. ఇవాళ పొద్దున్నే ఒక ఫాదర్ గారి ప్రసంగం వింటున్నా నేను. ఆయన చాలా చక్కగా చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు. ఆయన అన్నాడు, ఈ 40 రోజులకి సరిపడా అంటండి ఎప్పుడు ఈస్టర్ వస్తుందా అని చూస్తారంటండి. 40 రోజులకి సరిపడా ఎప్పుడు ఈస్టర్ వస్తుందా అని చూస్తారంటండి. ఫుల్గా వేసేసి ఇంటి దగ్గర దుప్పటి కప్పుకొని నిద్రపోతాం అంటండి. ఆ విధంగా ఉండకూడదు. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, మనలో చాలామంది క్రైస్తవులం కూడా అంటండి ఇంకా సమాధిలో ఉన్నటువంటి మరణించినటువంటి యేసు ప్రభువు కోసమే చూస్తూ ఉంటామండి. సమాధిలో ఉన్నటువంటి మరణించినటువంటి యేసయ్య కోసమే వెతుకుతున్నామంటండి. ఉత్థానమైన యేసు ప్రభువు కోసం మనం వెతకాలే. ఉత్థానమైన యేసు ప్రభువు కోసం మనం ఆశపడాలి. ఉత్థానుడైన యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలి. సజీవుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి.
ఆయనను వెతుక్కుంటూ మనం వెళ్ళాలి. దయచేసి ఆలకించండి పిల్లారా. మనలో పాపం ఉన్నంత వరకు కూడా మనం ఇంకా మన పాత రోత జీవితాలను జీవిస్తున్నంత వరకు కూడా మనం ఇంకా ఆ పాపములను బ్రతుకుతున్నట్లయితే ఈ ఈస్టర్ కాలంలో కూడా మనం ఇంకా చనిపోయిన యేసు ప్రభువు కోసం చూస్తున్నట్లే. ఆ పాపాన్ని విడవనంత వరకు కూడా, ఆ చెడు జీవితాన్ని విడవనంత వరకు కూడా, మనలో మార్పు రానంత వరకు కూడా మనం కూడా ఇంకా ఆ చనిపోయినటువంటి యేసు ప్రభువు కోసం మనం వెతుకుతున్నాం. సజీవుడైన యేసు ప్రభువు కోసం మనం వెతుకుతున్నట్లు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ సజీవుడైన యేసు ప్రభువు, మరణము నుండి లేచిన యేసు ప్రభువు నీలో ఉండాలి. నీవు కూడా సజీవురాలిగా, సజీవుడిగా లేవాలి. ప్రభు అంటాడు కదా, పాపము చేయువాడు పాపానికి దాసుడు, పాపము చేయువాడు పాపములో మరణిస్తాడు. మనలో ఇంకా పాపం ఉంటే మనం సజీవులము, మరణించినట్లా, మరణం పాలైనట్లే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆ ఉత్థాన క్రీస్తుని వెతకాలంటే మనం ప్రథమంగా చేయాల్సింది ఏమిటి అంటే మనలో ఉన్న పాపాన్ని చంపివేసుకోవాలి. అప్పుడే సజీవుడైన దేవుని మనం వెతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి వాక్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని తీసుకుందాం ప్రియులకు దేవుని మరొకసారి. ఇదిగో మరియమ్మ మొదటిసారి సమాధి దగ్గరికి వెళ్ళింది, ఏడ్చుకుంటా శిష్యుల దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు అని చెప్పింది. రెండవసారి చదువుకుందాం, 11వ వచనాన్ని చదవండి దయచేసి యోహాను సువార్త. కానీ మరియమ్మ సమాధి వద్దన నిలవబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తల వైపున ఒకరు, యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చొని ఉండిరి. అందరు చూడండి, ఎవరున్నారంటండి అక్కడ? ఎవరున్నారు? ఇద్దరు దేవదూతలు. ప్రియులారా, ఈ మరియమ్మ యొక్క మనసు, మరియమ్మ యొక్క హృదయం ఎంతగా బైర్లు గమ్మిందంటే ఏమైందండి? ఆ బాధతో, ఆ వేదనతో, ఆ పాత తలంపులతో ఎంతగా బైర్లు గమ్మిందంటే ఎదురుగా ఇద్దరు దేవదూతలు ఉన్నారో. ఎవరండి వాళ్ళు? వాళ్ళని చూసి ఆశ్చర్యపడాలి కదండి. అమ్మో, దేవదూతలు ఉన్నారే, రాయి తొలగించబడిందే, వస్త్రాలు అక్కడ మడతబెట్టబడి ఉన్నాయే, ఇవన్నీ గుర్తించలేకపోతుందండి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోలేకపోతుంది. అరే, ఇద్దరు దేవదూతలు ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళేదో సందేశాన్ని ఇస్తారు కదా మనకి. అమ్మో, దేవుని యొక్క దూతలే వచ్చారు కదా, దేవుని యొక్క దూతలు ఎక్కడ కూర్చున్నారు కదా, దేవుని యొక్క దూతలే స్వయముగా సమాధిలో ఉన్నారు కదా, సాక్ష్యం పలుకుతున్నారు కదా. అది కూడా ఆమె అంగీకరించే స్థితిలో లేదండి. గ్రహించలేకపోతుంది, చూడలేకపోతుంది, దేవుని యొక్క మహిమని గ్రహించలేకపోతుంది. అందరూ ఆలకించండి బిడ్డలారా. మనము కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం తెరచిన హృదయముతో రావాలి. మన సంకుచితమైన హృదయముతో వస్తే దేవుని చూడలేం. అర్థమైందా? మరియమ్మ ఎలా వచ్చిందండి? నాకు చనిపోయిన యేసు ప్రభువే కనబడాలంతే, ఆ హృదయంతో వచ్చింది, అంతే కదండి. చనిపోయిన యేసు ప్రభువే ఉంటాడు, అలా క్లోజ్డ్ మైండ్ తోటే వచ్చిందండి, ఆ తలంపుతోటే వచ్చింది. ఇంకా ఆమె తన మనస్సును తెరచి వేరే విధముగా ఆలోచించడానికి సిద్ధంగా లేదు. షీఈస్ నాట్ రెడీ టు బీ విత్ ఓపెన్ మైండ్. తలంపు, ఆ ఓపెన్ తలంపుతో ఉండడానికి సిద్ధంగా లేదండి. అరే, రాయి తొలగించబడిందే, యేసయ్య వస్త్రాలు అక్కడ ఉన్నాయే, దేవుని యొక్క దూతలు ఉన్నారే, ఏంటిదంతా కూడా ఏదో జరిగి ఉంటది అని ఆమె సంభ్రమాశ్చర్యాలతో లేదండి. ఇంకా ఏడుస్తూనే ఉందండి, ఇంకా ఏడుస్తూనే ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, గమనించండి, ఆమెలో ఎటువంటి మార్పు లేదండి. ఏం జరుగుతుంది ఆ తర్వాత?
వాక్యాన్ని చదువుకున్న 13వ వచనములో అమ్మా, ఆ ఇద్దరు దేవదూతలు ఏమని అడుగుతున్నారు? అమ్మా, అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు? ఇప్పుడు దేవదూతలు ఆమె కనబడటం మాత్రమే కాదు, ఆమెతో మాట్లాడుతున్నారు కూడా అండి. ఆమెతో ఏం చేస్తున్నారు? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మో, ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుని యొక్క దూతలే స్వయంగా యేసు ప్రభు ఉంచినటి స్థలము నుండి మరియమ్మతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నారండి? అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నారండి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉన్నారో ఎక్కడ ఉంచారో నాకు తెలియదో. ప్రియులారా, ఇప్పుడు స్వయంగా యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు అక్కడ తోటలో కనబడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో అందరిడి చూడండి. యేసు ప్రభు ఉత్థానమై లేచాడు, కానీ మరియమ్మ దాన్ని నమ్మల. వచ్చింది, సమాధి తెరవబడి ఉండటం చూసింది, పరుగు పరుగున వెళ్ళి ఎవరికి చెప్పింది? పేతురు గారికి, యోహాను గారికి చెప్పింది. వాళ్ళు వచ్చారు, చూశారు, నమ్మారా? నమ్మలేదని ఉంటుందండి వాక్యం అక్కడ. ఒకసారి మనం వాక్యాన్ని చదువుకుంటే, ఇదిగో 9వ వచనాన్ని చదువుతాను, నేనే చదువుతాను, వినండి. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవవలనను లేఖనము వారు ఇంకా గ్రహించలేదు. వాళ్ళు ఇంకా గ్రహించలేదు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తిరిగిపోయారు. ఏం చేశారు? వాళ్ళ ఇంటికి తిరిగిపోయారు. కానీ మరియమ్మ చేసినట్టు మంచి పని ఏంటో తెలుసా? మరియమ్మ ఇంటికి పోయిందా? మరియమ్మ ఇంటికి వెళ్ళిందా? అక్కడే ఉంది, కనిపెట్టుకొని ఉంది. యేసయ్య కనబడే వరకు నేను వెళ్ళను, యేసయ్యను నేను పొందుకునే వరకు నేను వెళ్ళను. యేసు ప్రభు కోసం అక్కడే ఉందే ఎదురు చూచింది, యేసు ప్రభు కోసం. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో ఉత్థాన క్రీస్తు ఆశీర్వాదాలు దొరకాలి అంటే, నీ జీవితంలో, నా జీవితంలో ఉత్థాన క్రీస్తు ఆశీర్వాదాలు, దీవెనలు రావాలి అంటే సమయాన్ని గడపాలి యేసు ప్రభువు దగ్గర. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు సమయం గడపకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా ఆయన నీకు దర్శనాన్ని ఇవ్వడం. నువ్వు ఆయన్ని అర్థం చేసుకోలేవు, నువ్వు ఆయన్ని అర్థం చేసుకోలేవు. ఆయనకి సమయాన్ని ఇవ్వాలి. నువ్వు సమయాన్ని ఇస్తేనే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు, దేవుని నువ్వు చూస్తావు. మోషే కొండ మీద ఎన్నాళ్ళు ఉన్నాడండి? 40 దినాలు ఉన్నాడు. ఏలియా కొండ దగ్గరికి ఎన్నాళ్ళు ప్రయాణం చేశాడండి? 40 దినాలు ప్రయాణం చేశాడు. యేసు ప్రభువు ఎడారిలో ఎన్నాళ్ళు ఉన్నాడండి? 40 దినాలు ఉన్నాడు. నువ్వేదో తూతూ మంత్రంగా వచ్చేసి దేవుడు నాకు కనబడాలి, దేవుడు నాకు దీవించాలంటే కుదరదు. అది నువ్వు కూడా మరియమ్మలాగా పట్టు విడవకుండా ఆయన దగ్గర ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుని కృపను నువ్వు చూస్తావు, అప్పుడు దేవుని యొక్క అద్భుతాలను నువ్వు చూస్తావు. ప్రియులారా, ఇప్పుడు చూడండి 15వ వచనాన్ని చదవండి. యేసు ఆమెతో, యేసు మరియమ్మతో, అమ్మా, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు? ఆమె ఆయనను తోటమాలను మొదటిసారి యేసు ప్రభు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? మరియమ్మతో. గుర్తించిందా? గుర్తించలేదు. ఇప్పుడు పిల్లలు 16వ వచనం అక్కడ చదవటానికి ప్రయత్నం చేయండి. మరియమ్మ ఏమంటున్నారండి? యేసు ప్రభు ఏమని అంటున్నారు? మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచింది. ఇప్పుడు గుర్తించిందండి. ఇప్పుడు ఏం చేసింది? గుర్తించింది. పిల్లరా, మరియమ్మ యేసు ప్రభువుని ఏ విధంగా గుర్తించగలిగింది అంటే, యేసు ప్రభువు మరియమ్మని వ్యక్తిగతంగా పిలిచినప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయన మాటని విన్నప్పుడు, పిల్లారా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువుని మనము కూడా, ఉత్థాన క్రీస్తుని మనము కూడా, మరణించి గెలిచినట్టు యేసు ప్రభువుని మనం కూడా ఏ విధముగా తెలుసుకుంటాము,
ఏ విధముగా గుర్తిస్తాము అంటే, యేసు ప్రభు మనతో మాట్లాడినప్పుడు, మనము యేసు ప్రభువుతో మాట్లాడినప్పుడు మాత్రమే యేసు ప్రభును మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండాలి నిరీక్షణతోటి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన మాటలు వినాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నీతో మాట్లాడినప్పుడు, వ్యక్తిగతంగా నిన్ను పిలిచినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు నీవు ఆయన గుర్తిస్తావు. లేకపోతే మనం గుర్తించలేం. మరియమ్మ ప్రియులారా సమాధిని విడిచిపెట్టలా, యేసయ్యను విడిచిపెట్టలా. యేసయ్య స్వరాన్ని విన్నది, యేసయ్య వాక్యాన్ని విన్నది. ఎందుకంటే ప్రియులారా ఆయన సజీవమైనటు వాక్యం. యేసు ప్రభు ఎవరండి? సజీవమైన వాక్యం. ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాక్యం, ఆదిలో ఉన్నటువంటి వాక్యం, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నట్టు వాక్యం. ప్రియులారా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో దేవుని యొక్క వాక్కు విరివిగా బోధించబడుతుంది, అవునా కదా? చాలా చక్కగా చెప్తున్నాడండి మన ఫాదర్లు. చాలామంది చాలా చక్కగా బోధిస్తున్నారు, చాలా అర్థవంతంగా బోధిస్తున్నారు. కానీ చాలా సందర్భాలను నేను చూసింది ఏంటంటే, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు, మీ దగ్గర అంటలేదండి, నేను కొన్ని చోట్ల చూస్తుంది, ఫాదర్ గారు వస్తారు, ఆయన వాక్యాన్ని బోధిస్తారు, ప్రిపేర్ అయిన దాన్ని, వీళ్ళు మంచినీళ్ళ కోసం వెళతారు, మధ్య కోసం వెళతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు, అటువైపున సెల్ ఫోన్లో వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటే నేను చూశానండి, వాళ్ళు సెల్ ఫోన్లో వాళ్ళు చూసుకుంటుంటారు, లేకపోతే ఇంకా ఏదన్నా చాటింగ్ చేస్తూ ఉంటారు. దీని వలన ప్రయోజనం లేదండి, దీని వలన ఉపయోగం లేదండి. ప్రియులారా పునీత జెరోమ్ గారు అన్నారు, నీవు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోకపోతే యేసు ప్రభువును కూడా గుర్తించలేవు, తెలుసుకోలేవు. ఇదిగో సజీవుడైన యేసయ్యని మరియమ్మ ఏ విధముగా గుర్తించింది అంటే, ఆయన స్వరాన్ని ఆలకించటము ద్వారా, ఆయన స్వరాన్ని వినడము ద్వారా. ఈ రోజున నీకు నీవుగా నాకు నేనుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అడగాలి. ఏమిటి అంటే, నేను యేసయ్య స్వరాన్ని ఆలకిస్తున్నానా? యేసయ్య సజీవమైన వాక్యాన్ని నేను వింటున్నానా? ఏ విధంగా ఆలకిస్తున్నా? ప్రియులారా యేసు ప్రభువుకున్నటువంటి పేరేంటో తెలుసా? ఏంటండి యేసు ప్రభువుకున్న పేరు? యేసు ప్రభువుకున్న పేరేంటి? ఒకటి చెప్పండి. రక్షకుడు. ఇంకో పేరు చెప్పండి. అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఇంకా ఏమన్నాయండి పేర్లు? యేసు ప్రభువుకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇచ్చిన పేరేంటండి? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే 14వ వచనంలో ఆ వాక్కు మానవుడై మన మధ్యలో. ప్రియులారా యేసు ప్రభువుకి ఇచ్చినటువంటి మాట ఏంటో, పేరేంటో తెలుసా? ఆదిలో ఉన్న వాక్కు. యేసు ప్రభుకి ఇచ్చిన పేరేంటండి? ఆదిలో ఉన్న వాక్కు. ఆ ఆదిలో ఉన్న వాక్కు సజీవమైంది. హెబ్రీ పత్రికలో 4:12 ఏమని చెప్తారండి? చదవాల్సిన అవసరం అందరూ తెలిసిందండి. సజీవమైనది, చైతన్యమైనటువంటిది, అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే పదునైనటువంటిది. ప్రియులారా నీవు క్రీస్తు ప్రభుని తెలుసుకోవాలంటే ఈ సజీవమైన వాక్యము ద్వారానే తెలుసుకోగలవు, కానీ మరి ఏ విధంగా తెలుసుకోలేవండి. ఆ వాక్యము ద్వారా నువ్వు యేసు ప్రభు దగ్గరికి దివ్య ప్రసాదం నడిపించబడతావు. కానీ ఆ వాక్యాన్ని వినకుండా, ఆ వాక్యాన్ని చదవకుండా, ఆ వాక్యాన్ని ధ్యానం చెయ్యకుండా మరియమ్మ మరియా అని పిలవగానే ఆయన స్వరాన్ని గుర్తించింది. ప్రియులారా ఇదిగో ఈయన యేసయ్య అని ఆమె యేసు ప్రభుని గుర్తించగలిగింది. నీవు నేను కూడా ఆ ఉత్థాన క్రీస్తుని ప్రియులారా ఆ వాక్కులో, ఆయన వాక్కులో మాత్రమే ఉత్థాన క్రీస్తుని గుర్తించగలుగుదాం. ప్రియులారా ఉత్థాన క్రీస్తు సజీవుడైనటువంటి దేవుని యొక్క వాక్యం. ఆ వాక్కు ద్వారా సజీవుడైన దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేయాలి అంటే మరియమ్మలాగా మనము కూడా ఆ ఉత్థాన క్రీస్తుని మనం తెలుసుకోవాలంటే మరియమ్మ ఏ విధముగా ఆయన స్వరాన్ని విన్నదో, ఆయనను గుర్తించిందో,
అంతోని వారు ఏ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్కు ద్వారా యేసు ప్రభువును తెలుసుకొని యేసు ప్రభువుతో మాట్లాడి 10 మందికి బోధించి అద్భుతాలు చేశాడో, నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఆ ఉత్థాన క్రీస్తుని ఈ యొక్క జీవము కలిగినటువంటి వాక్యములో తెలుసుకోవటానికి, గుర్తించటానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఓ ఉత్థాన క్రీస్తువా, నీకు స్తోత్రాలు. నీ భక్తుడు, నీ పునీతుడు అద్భుతాల అంతోని వారిని స్మరించుకుంటుండగా ఆయన ఏ విధముగా ఈ వాక్యము సజీవమైనది, జీవిస్తున్నటువంటిది అని విశ్వసించి ఆ వాక్కులో నిన్ను చూడగలిగాడో, నిన్ను సజీవునిగా గుర్తించగలిగాడో, మేము కూడా ప్రభువా నీ వాక్కులో నిన్ను గుర్తించడానికి అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి వలె మేము కూడా వాక్యమడల శ్రద్ధ కలిగి ఉండడానికి, ఆ వాక్యం సజీవమైనది, అద్భుతాలు చేస్తుంది మా జీవితాలలో, మాకు స్వస్థతలు ఇస్తుందనే విశ్వాసముతో, ఆ వాక్యములో భక్తి విశ్వాసాలతో ఆ వాక్యాన్ని చేరుకున్నలను మమ్మ దీవించండి. ఓ యేసు రాజా, ఈ అంతోని వారి యొక్క ఈ నెల మొదటి మంగళవారం రోజున విశ్వాసముతో, భక్తితో నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ ఉత్థాన వరాలని, నీ ఉత్థాన దీవెనలని, నీ ఉత్థాన ఆశీర్వాదాలని బిడ్డల మీద సమృద్ధిగా ఉంచమని, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, కుటుంబాలలో శాంతి సమాధానం ఉంటున్న వారికి నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని ప్రభువా ప్రత్యేకంగా గర్భఫలము లేనటువంటి వారిని దీవించండి. అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, ఉద్యోగము కొరకై, చదువుల కొరకై, ప్రత్యేకంగా ప్రభువా వివాహము కొరకై, జీవితములో స్థిరపడటము కొరకై వేడుకుంటున్న ప్రతి బిడ్డను కూడా అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.